అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు భారీ షాక్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మహిళా లీడర్లు ఏకంగా గాంధీ భవన్లో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు ఆయన ఛాంబర్ ముందు మహిళా లీడర్లు ఏకంగా ధర్నాకు దిగినటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి కొన్ని వీడియోలు కూడా వచ్చినాయి. క్లియర్ కట్గా మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి కొన్నడు అని, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి పైసలు తీసుకున్న అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా లీడర్లు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనే ధర్నా చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారినటువంటి పరిస్థితి. ప్రతిపక్ష పార్టీ లీడర్లు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముందుకు వస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. ఒకసారి క్లియర్గా మనం విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మహేష్ కుమార్ గౌడ్ ఆఫీస్ ముందు మహిళలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మహేష్ కుమార్ గౌడ్ చెల్లెళ్ళు మర్దళ్లకు పదవులు ఇచ్చుకుంటున్నాడట. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు కేవలం వాళ్ళ చెల్లెళ్లకు, వాళ్ళ మర్దలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, కొంతమంది వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తులకు మాత్రమే ఆయన పదవులు ఇచ్చుకుంటున్నాడు తప్ప 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి మాలాంటి వాళ్ళను పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ కోసం జెండాలు మోసడం, కాంగ్రెస్ పార్టీతో తిరిగినాము, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము, మమ్మల్ని అసలు డేకేటటువంటి పరిస్థితి లేదు. కొంతమంది లీడర్లు అంటూ కూడా మహిళా లీడర్లు గాంధీ భవన్లో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ధర్నా. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ మహిళలకు అన్యాయం జరుగుతుంది, నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు అవకాశం కల్పించడం లేదని సునీతారావు ఆవేదన. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు పలువురు మహిళల నేతలతో కలిసి సునీతారావు ఆందోళన అని చెప్పి, పాపం సునీతారావు గారికి కూడా నిజంగా పదవి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆమె దగ్గర చాలామంది మహిళలకు సంబంధించినటువంటి నాయకురాలు ఉన్నారు, వాళ్ళకు కూడా పదవులు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసం అనుక్షణం కష్టపడుతున్నటువంటి మహిళా లీడర్లు అనేక మంది ఉన్నారు. వాళ్లకు పదవులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చాడు. వచ్చుడుతోనే కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి పడేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎవరెవరో వ్యక్తులు తెలంగాణకు వస్తే వాళ్ళకు పదవులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. ఏది మీడియాకి సంబంధించిన చైర్మన్ అనుకోళ్ళు, సోషల్ మీడియా కోఆర్డినేషన్ అనుకోళ్ళు, ఎవరికి పడితే వాళ్ళకి. ఆఖరికి రేవంత్ రెడ్డి ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సగానికి సగం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళే. మన రాష్ట్రానికి సంబంధం లేదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులే కాదు, ఎక్కడో పక్కపక్క రాష్ట్రాలు గుజరాత్, బీహార్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, అధికారులు కూడా. అంటే తెలంగాణ వాళ్ళు కనబడరా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కనబడరా? వాళ్ళకి అర్థం కాదో ఏందో తెలియదు. కానీ ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు. బట్టి విక్రమార్క వెనకాల 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతూ వస్తున్నటువంటి లీడర్లు చాలామంది ఉంటారు. బట్టన కూడా చెప్పుకుంటుంటాడు, రేపటి రోజు మన ప్రభుత్వం ఏర్పడితే నీకు ఒక కార్పొరేషన్ పదవి ఇస్తున్నావు, ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తున్నావు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు. ఈరోజు బట్టన్న వెనకాల ఉన్నటువంటి లీడర్లు కూడా బట్టన్నని అడుగుతారు కదా, అన్నను 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుడుతోటే నాకు కార్పొరేటర్ పదవి ఇస్తాను, లేకపోతే నాకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తాను, లేకపోతే నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అని చెప్పినావు, మరి కార్పొరేటర్ టికెట్ నాకు ఇస్తున్నావా, లేకపోతే ఏమైనా నామినేటెడ్ పోస్ట్ నాకు ఇస్తున్నావా అని చెప్పి అడిగే పరిస్థితి ఉంటుంది కదా సీనియర్ లీడర్లకు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకాల కూడా చాలామంది లీడర్లు ఉంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, జూపల్లి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి, తుమ్మల బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తి. అల్లకెళ్ళిలో దునుకూరుతోటే మంత్రి పదవులు ఇచ్చి పడేసాడు కథం. అంటే పార్టీ మారినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఇవ్వచ్చు, కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తులకు మాత్రం పదవులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా లీడర్లు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనే నిరసన వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్లో ఏ విధమైనటువంటి వ్యవహారం నడుస్తుందో ఒకసారి మీరే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఈ కల్వకుంట్ల చంద్రు కూడా అదే చేసిండు. మన సారు మొత్తం కుటుంబ సభ్యులకే పదవులు అంటగట్టే ప్రయత్నం చేసిండు. హరీష్ రావుకు మంత్రి పదవి, కవితక్కకు నామినేటెడ్ ఎమ్మెల్సీ, ఓడిపోవడంతోటే నా బిడ్డ ఓడిపోయింది అయ్యా, ఆమెకు పదవి రావలేకపోతే ఒలవలా ఏడుతుందని చెప్పి అక్కకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే ప్రయత్నం చేసిండు సారు. హ్యాపీరావు సంతోష్రావుకేమో మంత్రి పదవి ఇచ్చిండు, తర్వాత కేటీ రామారావుకు మంత్రి పదవి ఇచ్చిండు. కేసీఆర్ కూడా సేమ్ కుటుంబ సభ్యులకే మంత్రి పదవులు ఇచ్చుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు కూడా అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న, ఒక ఆయన కొండలరెడ్డి, ఒక ఆయన తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి మొత్తం ఆ కొడంగల్ నియోజకవర్గానికి బాస్.
తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి అన్నట్టు. ఇప్పుడు కొడంగల్ అనేది సపరేట్ రాష్ట్రం, అది కొడంగల్ అనేది నియోజకవర్గం కాదు, మహబూబ్ నగర్ అనేది అదో జిల్లా కాదు, అదొక సపరేట్ రాష్ట్రం. ఆ కొడంగల్ రాష్ట్రానికి తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి. ఆయన ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న. ఇక కొండలరెడ్డి అయితే నేనే సీఎం అంటుండు, నేనే సీఎం, రియల్ ఎస్టేట్ కింగ్, నాకు మించిన వ్యక్తి లేరనేటటువంటి తరహాలో కొండలరెడ్డి వ్యవహారం ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రోటోకాలు, పోలీసులను వాడుకోవడం, కలెక్టర్లు నమస్తే సెల్యూట్ కొట్టాలి, ఎంఆర్ఓలు సెల్యూట్ కొట్టాలి, పోలీసులు సెల్యూట్ కొట్టాలి, తిరుపతి రెడ్డి కొండలరెడ్డి వస్తే ఇంత అరాచకమైందో అర్థమవుతలేదు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న కూడా అంతేనట. మహేష్ అన్న కూడా వాళ్ళ చెల్లెళ్లకు వాళ్ళ మర్దళ్లకు పదవులు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మహిళలు చెప్తున్నటువంటి మాట. ఏకంగా పార్టీ ఆఫీస్లో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. మహిళలే చెప్తారు ఒక వీడియోలో, ఇది పార్టీ ఆఫీసు అంటే మా ఆఫీస్ కాదా, మేము ఈ ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తులం కాదా, మేము కాంగ్రెస్ వాళ్ళం కాదా అని చెప్పి మహిళలు చెప్తున్నటువంటి మాట. ఒకసారి ఇది వినండి, మహిళలు మాట్లాడినటువంటి మాటలు. రచ్చరచ్చుంది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో. ఇక్కడ సునీతారావు గారిని చూస్తూ ఉన్నారు కదా, ఆమె కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు. సో ఆమె నేతృత్వంలోనే ఈరోజు గాంధీ భవన్లో వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. చాలామంది ఉన్నారండి మహిళా లీడర్లు, చాలామంది, అనేక మంది ఉన్నారు కాంగ్రెస్ కోసం కష్టపడినటువంటి వాళ్ళు. నాట్ ఓన్లీ మహిళా లీడర్లు, కాంగ్రెస్ కోసం కృషి చేసి కాంగ్రెస్ కోసం ఎక్కడ దాకన్నా సరే పోతా జైలు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ కోసం పనిచేస్తూ పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాట్ ఓన్లీ మహిళలు, పురుషులు కూడా ఉన్నారు చాలామంది కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళు. కష్టపడినోనికి పదవులు లేవు, కష్టపడినోనికి పదవులు రావు. 50 కోట్లు ఖర్చు పెడతావా పట్టు, 100 కోట్లు ఖర్చు పెడతావా పట్టు. అమ్మ ఏడికేళ్ళు వచ్చింది ఏంది ఈ కథ, ఈ వ్యవహారం ఏంది, ఈ దందా ఏంది కాంగ్రెస్లో? రేవంత్ రెడ్డికి క్లోజ్గా ఉండేటటువంటి వ్యక్తులు వాడు ఎన్ని దందాలు చేసుకున్నా ఏం కాదు. ఇక ఇప్పుడు వాసవి కన్స్ట్రక్షను, మై హోమ్ రామేశ్వరరావు వాని అసొంటోడిని తీసుకుపోయి ఫస్ట్ లోపటేయాలి. ఎందుకంటే వాడు ఏడబడతాడు, హైడ్రా లేదు కథ లేదు, వానికి ఏడబడతాడా బిల్డింగ్ లేపుతున్నాడు. వాని అసొంటి జోలికి ఓరనట్టు కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు పేదవాళ్ళ జోలికే. ఇక్కడ కూడా అంతే, కష్టపడినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పదవులు రావు, పైసలు ఉన్నోనికే పదవులు. చూడండి చాలా వీడియోస్ వచ్చినాయి ఇట్లా. ఇది మా పార్టీ ఆఫీస్ కాదా అంటున్నారు మహిళలు. ఒకసారి చూడండి. ముఖ్యమంత్రి చెప్తున్నాడా మరి పిసిసి అధ్యక్షుడు అబద్ధం మహేష్ కుమార్ గౌడ్ ఆఫీస్ ముందు ఆ బోర్డు కూడా చాలా క్లియర్గా వాళ్ళు తీసారు. ఇగో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షులు అని చెప్పి చాలా క్లియర్గా బోర్డు కూడా ఉన్నది. మహేష్ కుమార్ గౌడ్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు రావా పదవులు అని చెప్పి, మాకు ఇయరా పదవులు, మేము కనబడట్లేదా అని చెప్పి మహిళలు, కాంగ్రెస్ పార్టీ మహిళలు కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇంకో వీడియో కూడా ఉంటుంది. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేసి మా ఇల్లు సంసారాలు ఏం చేస్తున్నారు? మా పార్టీ నుంచి ఒక్క రూపాయి వెళ్ళలేదు. మాకున్న దాంట్లో మేము 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని పార్టీకి పనిచేస్తే ఈరోజు మా పరిస్థితి ఏంది? విన్నారా? పార్టీ కోసం మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాము, మా అన్నీ వదులుకున్నాము, అన్నీ అమ్ముకున్నాము, ఒక్క రూపాయి మాకు ఎవడు ఇచ్చేటోడు లేడు, మాకు పదవులు వచ్చేది లేదు. మరి ఏం చేయాలి? మరి మేము మహిళల వర్షన్. మరి మహిళలు అడిగేటటువంటి ప్రశ్నకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎవరైనా సమాధానం చెప్పే పరిస్థితి ఉన్నదా? రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, దోస్తులు, రేవంత్ రెడ్డికి దగ్గర ఉండేటోళ్ళకి ఇచ్చుకుంటున్నారు పదవులు. ఇప్పుడు రేవంత్ రెడ్డే గట్ల చేసినప్పుడు మేము లెక్కన అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళు వీళ్ళందరికీ అదే బాట పడుతున్నారు. కథం ఎంత అరాచకం అండి. ఇప్పుడు ఒక పార్టీలో కాన్స్టెంట్గా పనిచేస్తున్న వ్యక్తులకు పదవులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కోసం ఈ టైంలో పనిచేస్తున్నటువంటి లీడర్ని బీఆర్ఎస్ గుర్తించాలా, అధికారంలోకి వచ్చినాక వాడికి ఇవ్వాలా, వాడికి పదవి ఇవ్వాలా. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మహిళలు కూడా కృషి చేశారు కదా, మహిళలు కూడా కష్టపడ్డారు కదా. మునుగోడు ఎలక్షన్ ఆ టైంలో, బైపోల్ టైంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి పోటీ చేస్తున్నప్పుడు మహిళలు చాలామంది అక్కడ ఉండి
అక్కడ ఎవరు పాల్వాయి స్రవంతికి సపోర్ట్ చేసినారు మునుగోడు టైంలో, ఇక్కడ వెంకట బల్మూరికి సపోర్ట్ చేసినారు హుదరాబాద్ ఎన్నికలకు సంబంధించినటువంటి టైంలో మహిళా లీడర్లు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా చాలామంది మహిళా లీడర్లు వాళ్ళ నియోజకవర్గాలలో తిరిగినారు, నియోజకవర్గాలలో జనాలను మోటివేట్ చేసినారు. నియోజకవర్గాలలో ఉన్నటువంటి మహిళలకు 2500 రూపాయలు వస్తాయి, మీకు పెన్షన్ వస్తుంది, మీ స్కూటీలు వస్తాయి, కళ్యాణ లక్ష్మి వస్తుంది, మీకు షాదీ ముబారక్ వస్తుంది, మీకు తులం బంగారం వస్తుంది, మిమ్మల్ని కోటీశ్వర్లను చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కొంత వెయిట్ చేయండి, మహిళలందరూ కాంగ్రెస్కి ఓటేయమని చెప్పి మహిళల ఇంటింటికి పోయి అడుగిర్రు ఓట్లు. మరి అప్పుడు మహిళలు గుర్తుకొచ్చినా ఇప్పుడు మహిళలు గుర్తుకొస్తలేరా? ఇప్పుడు మహిళలకు పదవులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన లేదా? ఇంకో వీడియో చూడండి. విన్నారు కదా, ఈ విధమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్లో నడుస్తూ ఉంది. ఎటు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వము? ఈ ప్రభుత్వ కథ ఏంది? జనాలు మీ పైన మరలబడుతున్నారు, జనాలు మీ పైన వ్యతిరేకంగా ఉన్నారంటే మీరు 6 గ్యారెంటీలు ఇవ్వలే, మీకు సాధగాలే, 420 హామీలు ఇవ్వలే అనుకుందాం. సొంత కాంగ్రెస్ వల్ల మీ పైన మరలబడతా ఉంటే ఇంకా ప్రభుత్వం ఎక్కడిది, మీ కథ ఎక్కడిది, మీ విధానాలు ఎక్కడిది? దీన్ని మీరు మార్చుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారు మీ పైన ఉంటుంది. సరే, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటున్నాం, వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చుకుంటున్నాం అనుకుందాం నామినేటెడ్ పదవులు. అప్పుడు మీరు ఏం చేయాలా? నిజమా కాదా అని వెరిఫై చేయాలా? మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, మీనాక్షి నటరాజన్ గారితో చెప్పాలా? ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి మీరు, హోదాలో ఉన్నటువంటి మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో తెలంగాణ ప్రజలారా, దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అందరికీ అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మహిళలు కూడా కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేస్తున్నటువంటి ఆ దాఖలాలు చాలా క్లియర్ కట్గా చూద్దాం.